అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి. రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మన ఈ యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే 3 భారీ శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగింది. ఈ 3 శుభవార్తల్లో మహిళలకు, అలాగే విద్యార్థులకు, రైతులకు కూడా లబ్ధి అనేది కలగబోతోందనమాట. చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందాము. మీకు గనక రేషన్ కార్డు ఉంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు గనక రేషన్ కార్డు లేకపోతే ఈ వీడియో చూస్తే మీకు రేషన్ కార్డుకి సంబంధించిన కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను మీకు వీడియోలో డీటెయిల్‌గా తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. మన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ కొన్ని స్కీమ్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ప్రతి చిన్న అప్డేట్ని కూడా ఎక్కడా మిస్ అవ్వకోకుండా కవర్ చేస్తానండి. కాబట్టి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా విషయాన్ని అయితే తెలుసుకుంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేసి ముందుగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైనా కనుక రేషన్ కార్డులు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇలా మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రేషన్ కార్డు కలిగిన కుటుంబాలందరికీ కూడా 3 శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది. ఈ 3 శుభవార్తల్లో మనకు ప్రామాణికంగా తీసుకుంటే ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్టయితే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో చాలామంది కంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ యొక్క శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందండి. ఇక ఫైనల్గా రేషన్ కార్డు కలిగిన వారికైతే ఈ 3 శుభవార్తలు కూడా రావడం అయితే జరిగిందనమాట. తొలుత మనకి రీసెంట్గా జారీ చేసినటువంటి రేషన్ కార్డు మీరు కనుక తీసుకోకపోతే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే మీ యొక్క సచివాలయాల్లోకి వెళ్ళి అక్కడ 200 రూపాయలు అనేది మీరు పే చేసి నేరుగా మీరు మీ ఇంటికే రేషన్ కార్డుని అయితే తెప్పించుకోవచ్చు. అంటే మీకు పోస్ట్ ద్వారా వస్తుందండి. దీనికి సంబంధించి ఆన్లైన్ సైట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు మీ యొక్క సంక్రాంతి కానుకగా మీరైతే డైరెక్ట్గా 200 రూపాయలు అనేది తీసుకుని అప్లై చేసుకుని పెట్టుకుని ఉంటే కనుక రేషన్ కార్డు అనేది పోస్టల్లో మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఇక రెండోదిగా చూసుకుంటే ఎవరైనా సరే రేషన్ కార్డు దాంట్లో మీరు ఏమన్నా యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ చేయించుకునే ఆప్షన్ కావాలనుకుంటే కనుక సచివాలయాల్లో మాకు దీనికి సంబంధించి వెబ్సైట్లు అనేవి ఆన్లో ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా మీరు సచివాలయాలకు వద్దకు వెళ్ళి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇంకా ఎవరైనా రేషన్ కార్డు సరి చేసుకోవాలన్నా కొత్తగా రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ మీరు మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక రేషన్ కార్డులు కలిగి 1 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి గత ఏడాది జూన్ మాసంలో డబ్బులు అనేది ఒక్కొక్క విద్యార్థికి కూడా 13,000 రూపాయలు చొప్పున గరిష్టంగా మనకు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పుడు డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామంది కొంత పిల్లలకి డబ్బులు పడ్డాయి, మరి కొంతమందికి పడలేదు. మరి అలాంటి వారందరూ కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారండి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఖాతాలో పడలేదో అటువంటి వారందరూ కూడా తిరిగి కనుక అప్లై చేసుకుంటే వారికి ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసి అనంతరం అర్హుల జాబితాలో అయితే డబ్బులైతే విడుదల చేస్తాము అని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఎవరైతే గతంలో డబ్బులు అనేది పడకుండా ఆగిపోయి ఇబ్బంది పడ్డవారు ఉన్నారో వారందరి కోసం కూడా రేపటి నుంచి అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ తీసుకొచ్చిందనమాట. అందుకని ఎవరికైతే డబ్బులు అనేవి మరి రాలేదో వారందరూ కూడా ఖచ్చితంగా తిరిగి మీరు సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 2026 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక బడ్జెట్ని కూడా మనకి ప్రవేశపెట్టాల్సి ఉందండి. అందరికీ కూడా డబ్బులు అనేవి వేసేస్తున్నారన్నమాట. కాబట్టి మనకి 2026 సంవత్సరం నుంచి ఈ సూపర్ 6 పథకాలు అనేవి తిరిగి ప్రారంభమవుతాయి. 2025లో మరి ఒక సూపర్ 6 పథకాలకి సంబంధించి ఎవరికైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా 2026 మార్చి నాటికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. మార్చి 2026 మార్చి తర్వాత మరి మనకు సూపర్ 6 పథకాలన్నీ కూడా మళ్ళీ మనకు తిరిగి ప్రారంభమవుతాయి. కాబట్టి తల్లికి వందన స్కీమ్ ద్వారా ఇప్పటివరకు ఎవరికైతే డబ్బులు పెండింగ్లో పడ్డాయో అలాంటి వారందరికీ కూడా డబ్బులు అయితే ఖాతాలో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. ఇక రెండో శుభవార్తగా చూసుకుంటే కనుక ఎవరైతే మనకి రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరములు దాటి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఉన్నారో వారందరి కోసం కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 18,000 రూపాయల డబ్బులను ఖాతాలో వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారనమాట. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు
ఉన్నారో వారందరికీ సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని సవాలుగా తీసుకుని ఈ స్కీమ్‌కి సంబంధించి బెనిఫిట్స్ అన్నీ కూడా అందివ్వాలని చెప్పి రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరూ కూడా ఈకేవైసీలు ఖచ్చితంగా చేయించుకోమని చెప్పడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మీరు ఆధార్ కార్డుకి కేవైసీలు చేసుకోవాలండి. కొత్త రేషన్ కార్డు తీసుకున్న వారు కూడా కేవైసీలు ఖచ్చితంగా చేసుకోమని చెప్తున్నారు. రేషన్ కార్డును యాక్టివ్‌లో ఉంచుకోవాలి. దీంతో పాటుగా ఎన్‌పీసీఐ లింకింగ్ మ్యాపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి. మరి తొలుత ఈ పథకాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన మహిళలకు మాత్రమే వేస్తాము అని చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క పథకాన్ని మళ్ళీ మార్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందనమాట. కాబట్టి ఈ యొక్క పథకానికి ఖచ్చితంగా సిస్టర్ వెరిఫికేషన్ అనేది కూడా తీసుకురావడం అయితే జరిగిందండి. ఖచ్చితంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న మహిళలు సిస్టర్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. దీంతో పాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా నమోదై ఉండాలండి. ఈ విధంగా చేసుకుంటే ఒక్కొక్క మహిళకి కూడా 18,000 రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా చౌక ధరల దుకాణాల ద్వారా సబ్సిడీ రేట్లకే మనకు ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు ఉన్నాయో అలాంటి వారందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మారుతున్నటువంటి ఆహారపు అలవాట్లు అదేవిధంగా పరిగణలోకి తీసుకుని మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. రేషన్ కార్డు కలిగిన వారికి 3 నుంచి 5 కిలోల వరకు గరిష్టంగా అయితే రాగులు, జొన్నలు అయితే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి. వీటితో పాటుగా మనకు గోధుమ పిండి, అదేవిధంగా పంచదార, కందిపప్పు, మనకి ఇంకా బియ్యం కూడా ఈ సరుకులన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి దాదాపు 7 రకాల సరుకులను అయితే పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట. అయితే ఇప్పుడు ఎన్ని రకాల సరుకులు ఇచ్చినా, ఎంత సెక్యూరిటీ పెట్టినా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా అనేది జరుగుతూ ఉందండి. దీన్ని ఎంతైనా కానీ అరికట్టలేకపోతున్నారు. ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు మరి ఈ తరలింపు అనేది ఆపడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయండి. మరి ఇలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాలమని చెప్పేసి ఒక అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే కనుక దీన్ని ఇంకా పూర్తిగా అరికట్టాలి అంటే కనుక ఎవరైతే రేషన్ బియ్యం వద్దు అనుకుంటున్నారో అలాంటి వారికి డబ్బులు ఇవ్వాలి అన్న ఒకటి అప్డేట్ కూడా తీసుకురావడం జరిగిందనమాట. మీకు రేషన్ బియ్యానికి సంబంధించి మీకు బియ్యం అవసరం లేకపోతే కనుక ఆ బియ్యం ప్లేస్లో మీకు డబ్బులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. చాలామంది రేషన్ బియ్యాన్ని బయటకి 10 రూపాయలకి 15 రూపాయలకి అమ్ముకుంటున్నారండి. అలా కాకుండా కిలోకి 45 రూపాయలు చొప్పున రేషన్ బియ్యానికి సంబంధించి డబ్బుల్ని నేరుగా రేషన్ దుకాణాల నుంచి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇక మూడోదిగా చూసుకుంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరి కోసం కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరి 3వ విడత డబ్బులు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా రైతన్నులు కలిగి ఉండాలండి. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి. మరి మనకి పోయిన నవంబర్ నెలలో మరి అన్నదాత సుఖీభవ 2వ విడత డబ్బులు రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అయితే మరి యొక్క డబ్బులు చాలామంది రైతులకి కేవైసీలు చేసుకోకుండా ఉండడం వల్ల కొంతమంది రైతులకైతే డబ్బులు జమ కావలేదన్నమాట. అలాంటి రైతులందరికీ కూడా మరొకసారి అవకాశం అయితే కల్పిస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అంటే ఇప్పుడు 3వ విడత డబ్బులు రిలీజ్ కన్నా ముందుగానే రైతన్నులందరూ కూడా ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలండి. రేషన్ కార్డుకి కేవైసీ, ఆధార్ కార్డుకి కేవైసీ, అదేవిధంగా ఆధార్కి రేషన్కి కూడా లింక్ చేసుకుని ఉంచుకోవాలి. దీంతో పాటుగా ఇంకా ఎవరైనా రైతన్నులకి మరి కౌలు రైతులు ఎవరన్నా ఉన్నా కానీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన రైతులు ఎవరన్నా ఉన్నా కానీ కొత్తగా పట్టాదారు పాస్బుక్ వచ్చిన రైతులు ఎవరన్నా ఉన్నా కానీ వారు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీ భూ రికార్డులన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. అదేవిధంగా మనకి తాజాగా భూమికి సంబంధించి సర్వేలు అవి చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఒకే ఆధార్ నెంబర్ పైన ఎక్కువ సర్వే నెంబర్లు ఉండటం, అదేవిధంగా రైతు యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, ఆధార్ డీటెయిల్స్ కానివ్వండి తప్పుగా నమోదు అవ్వడం, ఇలా కొన్ని సాంకేతిక కారణాల వల్ల
మరి రైతన్నలకి అన్నదాత సుఖీభవ కానివ్వండి, పీఎం కిసాన్ డబ్బులు కానివ్వండి జమ కాలేకపోతున్నాయండి. అలాంటి రైతన్నలందరికీ కూడా మరొకసారి ఇంకొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఏంటంటే వెంటనే కనుక మీరు భూ రికార్డులన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి రైతన్నలు ఒకసారి రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి, మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా మీ పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా మీ ఆధార్ కార్డు 2 తీసుకుని వెళ్ళి అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, వెబ్ ల్యాండింగ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా నమోదై ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి మనకి ఫిబ్రవరి మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకి సంబంధించిన డబ్బులు 2 కూడా జమ కాబోతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా రైతన్నులు ఈ అప్డేట్స్ కూడా తీసుకోవాలి. దీంతో పాటుగా మీరు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి అక్కడ మీ బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా, మరి దానికి సంబంధించి ఆధార్ సీడింగ్ అనేది కరెక్ట్గా చేసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా చేసుకొని ఒకసారి రీచెక్ అనేది చేసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల అన్నదాత సుఖీభవ 2వ విడత పడని వాళ్ళకి 3వ విడతలో మొత్తం ఆ డబ్బులు ఈ డబ్బులు కూడా కలిసి వేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.